హైడ్రాలిక్స్ మన కెటగలకైతే సలార్ సీజ్ ఫైర్ ట్రైలర్ 2 అయితే వచ్చేసింది. చాలా వెయిటింగ్ చేయించి మరి మనకి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ట్రైలర్ మనకు అమేజింగ్గా ఉంది. దీంట్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకీ బాయ్ ఉన్నాడా అనేది చూద్దాం. మనం ట్రైలర్లో గమనించినట్టయితే ఒక దగ్గర సుల్తాన్కి ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు ఒకరిని అడుగుతాడు అని అయితే మనకు చూపించడింది. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ 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 అని వర్డ్ యూజ్ చేసిన చోట మనకి మన రాకీ బాయ్ లాగా కోట్ వేసుకొని హెయిర్ వాకింగ్ స్టైల్ అలాగే ఉంది. చైర్ వైపు నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ నాకు తెలిసి ఏమన్నా రాజమన్నారా జగపతి బాబా లేదంటే రాకీ బాయ్ అంటే అక్కడ సుల్తాన్ అనే వర్డ్ యూజ్ చేశాడు కాబట్టి కొంచెం డౌట్ పడుతుంది. అండ్ ఇంకో చోట చూస్తే అక్కడ జగపతి బాబా కూర్చున్న సీన్ అయితే చూపించడం జరిగింది. అంటే అక్కడ జగపతి బాబా లేదంటే రాకీ బాయ్ అనేది అయితే డౌట్. పర్టికులర్ అక్కడ సుల్తాన్ అనేది వర్డ్ యూజ్ చేశారు. అదేవిధంగా మనకు అక్కడ కోట్ వేసుకొని వాకింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ సేమ్ అదే విధంగా ఉన్నాయనే డౌట్ అయితే రేజ్ అయింది. తర్వాత సెకండ్ బ్రేక్ డౌన్ వచ్చేసరికి మనకు ట్రైలర్ 1లో దేవాన్ పేరు అని హైలైట్ చేసి చూపించడం జరిగింది. అండ్ ఇక్కడ సెకండ్ ట్రైలర్లో ఎండింగ్లో వాడి పేరు గుర్తుంది బాబా, ఆ గుర్తున్నాడా అతని పేరు అన్నప్పుడు సలార్ టైటిల్ అయితే పడుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సలార్ దేవా ఇద్దరు ఒకటే, సిచ్యువేషన్ బట్టి నేమ్ అయితే చేంజ్ చేసుకోవడం జరిగింది. అది ఎంత మటుకు అనేది మూవీలో మనం చూడాలి. తెలిసినంత వరకు కమాండర్ వచ్చేసరికి సలార్, తర్వాత ఇక్కడికి దేవా అనే నేమ్తో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి ఆపుతున్నప్పుడు రావడం జరిగి ఉంటుందని నా ఒపీనియన్. తర్వాత థర్డ్ బ్రేక్ డౌన్ వచ్చేసరికి ఈ సినిమాలో ఎక్కువగా గేట్ని హైలైట్ చేయడం జరిగింది. ట్రైలర్ 1లో మనకి పెద్ద పెద్ద గోడలు కట్టేది భయపడి బయటికి ఎవడెళ్తాడు అనేది లోపలికి ఎవడొస్తాడనే డైలాగ్ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రభాస్ ఆ డైలాగ్ ఎందుకు చెప్పాడంటే ప్రభాస్ లోపలికి రావాలనుకున్నాడు. సో లోపలికి భయపడి వాళ్ళు ఆపోజిట్ పర్సన్స్ కట్టుకున్నారనే ఉద్దేశంతో అన్నాడని నాకు అనిపిస్తుంది. సో ప్రభాస్ మెయిన్ టాస్క్ వచ్చేసరికి ఆ గోడలు దాటిపోయి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి, అది మెయిన్ టార్గెట్ అని నాకు అనిపిస్తుంది. తర్వాత ప్రభాస్ ఎంట్రీ సీన్లో ఒక వెహికల్ ఎక్కుతూ చాలా సున్నితంగా అయితే ఎదుటి పర్సన్కి సారీ అయితే చెప్తాడు, నేను వెనక్కి వెళ్తానని. సో అది ఎందుకు జరిగిందంటే ప్రభాస్ అనేది లోపలికి వెళ్ళేంత వరకు మాత్రం మారు వేషంలో మెకానిక్ అనే పేరుతో లోపలికి వెళ్ళడం ట్రై చేస్తున్నాడు. అంటే లోపలికి వెళ్ళేంత వరకు మెకానిక్ నేమ్తో అక్కడ లోపలికి ఎంటర్ అవ్వాలి అని అతని ప్లాను. అండ్ ఆ ప్లాన్లో ఎంతవరకైనా తగ్గడానికి ట్రై చేస్తున్నాడు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కోత మొదలు పెడుతున్నాడు. ఇందాక చెప్పా కదా సలార్ దేవా ఇద్దరు ఒకటే అని. ఇక్కడ కమాండర్ లాగా సలార్ ఉంటాడు, తర్వాత మనకు దేవా అనే అతను మెకానిక్ అని చెప్పుకోవచ్చు. సో సలార్ నుంచి దేవాలకు కన్వర్ట్ అయ్యి మెకానిక్ లాగా అయ్యి లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేశాడు. తర్వాత ఇంకొక సీన్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఎలివేషన్ తాత ఉన్నాడు కదా, మనకు టీజర్లో చూపించాడు కదా. సో ఆ తాత మనకి ఇక్కడ ఒక సీన్లో ఒక చోట ఉంటాడు. అంటే ఇప్పుడు ఇదంతా పాస్ట్, తర్వాత సెకండ్ ఏదైతే పార్ట్ 2 ఉంటుందో అది పాస్ట్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు తాత కోట్ వేసుకొని బస్ స్టైల్కి రెడీ ఉంటాడు కదా. సో ఇదంతా పాస్ట్ పార్ట్ 1లోది, తర్వాత అదంతా ఫ్యూచర్ అనేది చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మెకానిక్ గన్స్ని ఎలా కంట్రోల్ చేస్తాడు అని ఒక అతను అడగడం జరిగింది. సో అతనికి తెలియదు కదా మెకానిక్ కాదు అక్కడ కమాండర్ అని. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు గన్నులు అన్నీ కూడా బొమ్మల్లాగా ఆడుకొని పడేస్తాడు. సో ఆ విధంగా కంట్రోల్ చేస్తాడు మన ప్రభాస్. సో మెకానిక్ అనేది జస్ట్ అదొక వే లోపలికి రావడానికి అని వాడుకున్నాడు. తర్వాత ఇక్కడ మనకు సీజ్ ఫైర్ అని మెన్షన్ చేయడం జరిగింది. అంటే సీజ్ ఫైర్ని నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు ఒక మీనింగ్ వచ్చింది. ఆ మీనింగ్ ఏంటంటే తుపాకుల పేలుల్ని అదుపులోకి పెట్టడం. అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దానికి రాజు ఉంటారు. ఇప్పుడు కన్సార్ రాజ్యానికి రాజు ఉన్నాడు. సో వాళ్ళ కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఇది. సో వాళ్ళు గన్నులన్నీ కంట్రోల్ చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు కాల్చాలా లేదా అనేది వాళ్ళ కంట్రోల్లో ఉంది, తర్వాత ప్రభాస్ కంట్రోల్లో ఉంది. సో ఇది దీని మీనింగు. తర్వాత సెకండ్ దాంట్లో వచ్చేసరికి కంట్రోల్ అన్నీ తప్పిపోతాయి అండ్ మొత్తం మన డార్లింగ్ చేతుల్లోకి అయితే వస్తుందని అర్థం. సో ఇది నేనైతే ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసిన విషయాలు. సో డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మన ప్రభాస్ డార్లింగ్స్ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏదైనా ఇంకా నేను కవర్ చేయలేని టాపిక్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.